అంటే కొంచెం ఆలోచిస్తారు, ఇబ్బంది పడతారు. బట్ మరి మీరు ఏ అంటే మాకు చూపించిన గ్లింప్స్ ప్రకారం అడుగుతున్నాను. సో, మరి మీరు ఈ 'వదలా' చేయడానికి రీజన్ ఏంటి సార్? దీంట్లో మీకు అంత నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారర్ కాదు, ఇట్స్ థ్రిల్లర్. ఇట్స్ ఫ్యామిలీ థ్రిల్లరే అనాలి. అదే భరద్వాజ గారు చెప్పినట్టు ఇట్ ఈస్. నాకు ఫైనల్ ట్విస్ట్ సినిమాలో హోప్, అండ్ 'వదలా' సాంగ్ వచ్చిన తర్వాత హోప్ పెరిగింది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు హోప్ పెరిగింది. ఇనిషియల్గా కూడా ఫస్ట్ తీసుకొచ్చిన సబ్జెక్ట్ నేనే ఇట్లాంటి సినిమా చేద్దామని తీసుకొచ్చింది నేనే. సో ఐ బిలీవ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఇవాళ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి చాలామంది నెగిటివ్ థింకింగ్ ఉంది. దే వాంట్ సీ సంథింగ్ థ్రిల్లర్, హారర్, బ్లడ్, వాట్ ఎవర్. బట్ దీనికి ఒక జానర్, దాంట్లో ఒక జానర్ ఫిక్స్ అయ్యి మేము ఈ సినిమా చేసాం. సో ఐ థింక్ దిస్ విల్ బీ డిఫరెంట్ ఫర్ మీ. ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు. లక్కీగా ఐ కెన్ డూ, అంటే నేను మంచోడినా చెడ్డాడినా లాస్ట్ వరకు తెలియకుండా చేయొచ్చు సినిమాలు. ఇప్పుడు మంచోడుగా చూపించి చెడ్డాడు అవ్వచ్చు, చెడ్డాడుగా చూపించి మంచోడు, ఎలా అయినా ట్విస్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి నాకు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అయ్యగారు, అయితే ఇందాక ఏ షాట్ చేయమన్నా ఏడ్చాను స్వయం ఆ టైంలో అన్నారు. బట్ ఇక్కడ గ్లింప్స్‌లో కూడా ఏడుస్తూనే కనిపించారు. అవసరమైంది. అంటే ఎమోషన్, ఏడుపు కూడా ఒక ఎమోషన్ కదండీ. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ లైఫ్. మనం ఇట్స్ అ లైఫ్ కదా! సో దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, అప్పుడు ఏడుస్తాం. వెన్ దేర్ ఇస్ ఫన్ కూడా ఉంది. బట్ రైట్ నౌ దట్ వాజ్ నాట్ ఇర్రెలవెంట్ ఫర్ దిస్ గ్లిమ్స్. అందుకని ఇదే చూపించారు. భరద్వాజ్ గారు, అంటే ఈ సినిమా చాలా వరకు భోపాల్లో కూడా షూట్ చేసా ఉన్నారు కదా! సో, అంటే అక్కడ వరకు వెళ్లి షూట్ చేయడానికి ఏంటి సార్? చాలామంది అక్కడి నుంచి ఇక్కడ మన ఆర్ఎఫ్‌సీకి వచ్చి ఇక్కడే చేస్తూ ఉంటారు కదా! బట్ మీరు అక్కడి వరకు వెళ్లి చేయడానికి రీజన్ ఏంటి? అంత చాలా వరకు కాదు, మొత్తం సినిమా అక్కడే తీసాం. ఇక్కడ ఏమైనా ఒక ఫ్రేమ్ కూడా ఇక్కడ తీయలే, మొత్తం 100% అక్కడే తీసాం సినిమాని. అంటే బేసిక్గా అక్కడ నాకు ఇక్కడ లొకేషన్స్ అన్నీ అయిపోయినాయి, కొత్త లొకేషన్ లాగా ఉంటుంది అనేది ఒక పాయింట్. ప్లస్ సబ్సిడీలు ఇస్తున్నారు అక్కడ, సబ్సిడీ కోసం వెళ్ళాం మేము. చిన్న సినిమాల కోసం ఆ రోజుల్లో నేను ఫస్ట్ 76లో ఎంటర్ అయినప్పుడు మైసూర్లో కర్ణాటక గవర్నమెంట్ 50,000 ఇచ్చేది, అందుకని అక్కడికి వెళ్ళాం. తర్వాత హైదరాబాద్లో సబ్సిడీలు ఇస్తున్నారంటే హైదరాబాద్లో తీసాం. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీకి అలవాటు. ఆ అలవాట్లో ఇది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, మళ్ళీ ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా డబ్బులు అని చెప్పి వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఏదో చించేద్దామని కదా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ నేను ధైర్యంగా చెప్పగలను, ఏ గవర్నమెంట్ ఇవ్వనంత కోఆపరేషన్ అక్కడ గవర్నమెంట్ కానీ, అక్కడ మనుషులు కానీ, అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ ఎంత అద్భుతం అంటే మాకు అంత అద్భుతంగా దొరికింది. ఆ కోఆపరేషన్తోనే సినిమా మేము అనుకున్న దానికంటే బెటర్ క్వాలిటీతో తీసుకోగలిగాం. మిగతాది ప్రజలు చెప్పాల్సింది తప్ప మనం కాదు. బట్ మా వరకు మేము చాలా సాటిస్ఫైడ్. అండ్ 100% సబ్సిడీ కోసం వెళ్ళాం అక్కడికి. సార్ జగపతి సార్, భరద్వాజ్ గారు, ఇప్పుడు మీతోటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు, అసలు సినిమాలు చేయట్లేదు ఇప్పుడున్న సినిమా పరిస్థితుల వల్ల, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల వల్ల. సో మీరు కూడా చాలా నాళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పాను కదా, నాకు వణుకొచ్చింది అదే కదా. సినిమా తీయటం అంటేనే భయపడిపోయి తీయలేము అనే ఒక దీంతో ఉన్నాం. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ పరిస్థితి ఇండస్ట్రీ నేను బాగా యాక్టివ్గా చేసే రోజుల్లో మొత్తం నా ఫ్యామిలీ, బాయ్స్ దగ్గర నుంచి పైదాకా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవారు, విడిగా ఉండేవారు కదా. వాళ్ళు ఎవరు నేను ఎవరు అనేది ఉండేది కదా. అలాంటి రిలేషన్షిప్ కానీ, అలాంటి వాతావరణం కానీ లేకుండా పోయింది అనుకుని వదిలేసాం. ఇప్పుడు చేయలేము అనుకుంటున్నాం. బట్ ఈ సినిమా నేను చేసిన తర్వాత మనుషుల్లో మార్పు రాలా. అంటే మన ఆలోచన విధానం కొంత మారిన వాతావరణంతో కొంత మార్పు పొందేమో కానీ మిగిలిన వాళ్ళంతా అట్టాగే ఉన్నారు. సో మనం అడ్జస్ట్ అవ్వలేము అని భయపడి వెళ్ళిపోయాం తప్ప ఆ భయాన్ని వదిలిపెడితే బాగుంటుంది అనే ఫీలింగ్. వాళ్ళు కూడా వచ్చి చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మీరు అడిగిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ. జగద్బాబు గారు, ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం స్కేల్ డౌన్ అయ్యి మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని స్కేల్ డౌన్ అయ్యి ఈ సినిమా చేశారా, లేకపోతే భరద్వాజ్ గారి కోసం ఈ సినిమా చేశారా? లేదు, ఈ సినిమా చేయడంలో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరి కోసం ఏం చేయరండి, నా కోసం నేను చేసుకున్నాను. నాకు అడ్వాంటేజ్. ఓకే, ఈ సినిమాకి వస్తే భరద్వాజ గారు చెప్పిన దానికి ఐ వాంట్ యాడ్ లిటిల్ మోర్ ఆఫ్ భోపాల్.
వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంటే కాదండి, పీపుల్ కూడా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి రీజన్ వాళ్ళే. ఇప్పుడు సదర్ మంజిల్ అని నేను ఉన్న హోటల్, అది ప్యాలెస్, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళ మనసు అటువంటిది. అందరూ కూడా ఏం చేసుకోండి, అభిమానం, విపరీతమైన అభిమానం సినిమా అంటే. మంచోళ్ళు, ఏదైనా ఫ్రీగా చేసుకోండి అనే పద్ధతిలో ఉన్నారు. సో దిస్ ఈస్ అ బిగ్ ఫిల్మ్. మేకింగ్ కూడా మామూలుగా అయితే బిగ్ ఫిల్మ్ అయ్యేది, ఇది అయిందంటే కోఆపరేషన్ వాళ్ళది. ఆల్సో లైక్ టు మెన్షన్ అండి, దీంట్లో ఇక్కడ ఉన్న టీం పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. కదా, ఐ లైక్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద ఇండస్ట్రీకి పెద్ద, న్యాయంగా మాడతారు, మంచి విషయాలు మాడతారు, క్లియర్గా మాడతారు, ముక్కుసూటిగా మాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి, అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు, కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు. చేసేయని చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను. చేసేయని అంటే ఇంకేం చేశారు నాకు తెలియదు, ఆయన ఒక్కొక్కన్నారు. బాబు గారు మీరు అంటే బాబు లెట్ మీ ఫినిష్. హృతిక చిన్నపిల్లే, బట్ ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఫీల్ అయ్యింది, షార్ట్ ముందు ఏం కనపడదు అసలు. ఆ పిల్ల ఏం చేస్తుంది అనేది తెలియదు. ఆ క్షణం నుంచి వేరే రకంగా మారిపోవటం అనేది, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తుందో, ఇందాక మా చోటకి నాకు అదే డిస్కషన్ జరిగింది. హోంవర్క్ చేయకుండా షీ అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అవుతుంది. అది కాకుండా షీ హ్యాస్ దిస్ బీయింగ్ విత్ హర్ సెల్ఫ్, తనతో తను టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది కూడా మంచి విషయం, తన దగ్గర నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సింది. అండ్ నా గురించి నేనే నేర్చుకుంటా, కానీ లయ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఫ్రమ్ డే వన్. తన మీద రెస్పెక్ట్ పెరగటం మొదలుపెట్టింది, ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ, తన హార్డ్ వర్క్. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు రావటం, ఇవన్నీ చేయటం. హార్డ్ వర్క్ పక్కన పెడితే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. తను క్వైట్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మెటీరియలిస్టిక్ కాదు. తన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఇక చోట నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఇందాక చెప్పాక బడా కేట్ నాయుడు అని. సో తను ఎనర్జీ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన ప్యాషన్, పిచ్చి, సినిమాలంటే పిచ్చి. ఇక్కడ జోకులు వేస్తూనే ఉంటాడు, ట్రాక్ మైండ్ అంతా సినిమా మీద ఉంటుంది. సో అదొకటి. అండ్ కిషోర్ గారు అక్కడి నుంచి ఆయన సంబంధం లేకుండా దీంట్లో ఒక సినిమా చేద్దామని ఆయన ముందుకు రావటం అనేది, ఇవన్నీ మంచి విషయాలండి. అంటే ఆయన జనరాసిటీ ఆ ఊళ్ళో చూస్తే ఆయన గురించి చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యి సినిమాని ప్రేమించడం మొదలెట్టాం అందరూ. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మై పర్సనల్ స్టాఫ్, రవి, చిన్న, చిరు, వీళ్ళందరినీ కూడా థ్యాంక్ చేయాలి. ద హోల్ యూనిట్, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి థ్యాంక్డ్. సార్ బాబు గారు మీరు 2.0 అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకు ముందు మీరు హీరోగా చేసినప్పుడు కానీ, ప్లస్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ, మీ లైఫ్ స్టైలు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతకు ముందు ఎంజాయ్ చేస్తారు? ఈ 2.0లో ఎంత హైఫై నేను నాటండి, నాకు అట్టండి అని తెలియదు కానీ వాట్ రఘు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, స్టార్స్, సెలబ్రిటీస్, బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అండ్ ఇట్స్ అ బిగ్ స్కేల్. ఇప్పుడు పెద్ద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ స్కేల్లో పనిచేస్తున్నాం. సో ఆల్ దట్ ఐమ్ ఎంజాయింగ్. ఇది టైర్డ్ లేదండి. నేను లాస్ట్ కొనుపూరు వరకు సినిమాలే చేస్తా, సినిమాలు ఇస్తే. కానీ నేను ఎక్కడికి బాగున్నా, ఉంటానే ఉంటాయి నాకు సినిమాలు, నేను చేస్తూనే ఉంటాను. పోయాను అనుకుంటారు, మళ్ళీ వస్తాను. సార్ జగపతి గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒప్పుకో, ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్ట్గా వచ్చేవాళ్ళు మీ సినిమాకు, చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐమ్ ఎ విలన్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్.
ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్ అక్కడి నుంచి మారటం జరిగింది. ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను. ప్రొడ్యూసర్ గారు కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్ సార్, ఇందాక మాట్లాడుతా మీరు ఫస్ట్ సినిమా చేయాలన్నప్పుడు తమ్మారెడ్డి గారు కానీ లేకపోతే జగపతి బాబు గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక ప్రొడ్యూసర్ కింద ఎంటర్ అవ్వడం అనేది రాంగ్ టైమింగ్ ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. భయం ఏమీ లేదా అసలు ఫస్ట్ టైం? చాలా కరెక్ట్గా అడిగారండి. నేను ఒకటైతే నమ్ముతాను, నా జీవితంలో నేను చాలా క్లియర్గా చెప్పుకుంటాను. నా పెళ్ళి అయ్యే వరకు నేను ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంలో నా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను బట్టలు కాసేవాడు. గ్యారెంటీగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. అలాంటిది ఒక వ్యాపారస్తుడిగా మధ్యప్రదేశ్లో వెళ్ళి స్థిరపడిన తర్వాత ఈ మాట నేను సినిమా తీస్తున్నాను అనగానే చాలామంది బంధువులు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బాగా